కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనం అండి. లాస్ట్ లైన్, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దావీదు భక్తుడు ఏం ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము. సో పర్వతం ఎక్కడం ఈజీ కాదు, పర్వతాలెక్కి మ్రానులు తీసుకొని రావడం ఈజీ కాదు. కానీ ఎవరు ఎక్కించగలరండి? దేవుడే మనల్ని కొండపైకి ఎక్కించగలరు. అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము. అందుకే మోషే గారు కొన్నిసార్లు ఆయన ఎక్కవలసి వచ్చింది, కానీ తర్వాత ఏమైందట? మేఘము వచ్చేదట. మేఘం వస్తే మేఘములో మోషే గారు కొండపైకి వెళ్ళిపోయేవారు. సో మనం కూడా ఎక్కాలి అనే ఆశ మనం కలిగి ఉన్నప్పుడు, ఎక్కాలి అనే తపన మనం కలిగి ఉన్నప్పుడు, మనము ఆ విధంగా ప్రయాసపడుతున్నప్పుడు ప్రార్థనలో, విశ్వాసములో, వాక్యములో ఆత్మ సంబంధమైన మందిరమును నిర్మించుకోవడానికి మనం ప్రయాసపడినట్లయితే ప్రభువారు మనల్ని ఏం చేస్తారండి? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనలను ఎక్కిస్తారు. ఆ కొండ ఎక్కిన మనం అక్కడ ఖాళీగా కూర్చోవాలా? అక్కడ ఏం చేయాలి? మ్రానులు వెతుక్కోవాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ప్రభువుకు కింద మ్రానులు ఇష్టం లేదు. ఎక్కడికి తెమ్మంటున్నారండి? పర్వతాలు ఎక్కాలి, మ్రానులు తీసుకొని రావాలి. ఒకవేళ పైన మనం జీవిస్తున్నామేమో, 26లో ఎలా ఉండాలి? లోతైన అనుభవం. అందుకనే శిష్యులకి ఎప్పుడు చేపలు దొరికినాయండి? లోతుకు నడిపించి వలవేయమన్నప్పుడు. సో మన జీవితాల్లో 25 వరకు మనం ఎలా జీవించినా 26వ సంవత్సరంలో మనం ఏం చేయాలండి? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము నాయన. మరి పర్వతములెక్కి ఏం చేయాలట? మ్రానులు తీసుకొని వచ్చి ఆత్మ సంబంధమైన మందిరమును మనం నిర్మించుకొని, ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో ఏమర్పించాలండి? ఆత్మ సంబంధమైన బలులు. ఏంటంటే ఆ బలులు? స్తుతి, ఆరాధన, ప్రార్థనలు, విజ్ఞాపనలు. ఈ ఆత్మ సంబంధమైన మందిరములో మనం చేస్తూ ఉన్నప్పుడు మరి శిష్యులకి ఏం కలిగిందండి? పర్వత అనుభవము, రూపాంతర అనుభవము.